హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదువుకున్న మా బ్రహ్మపురంలో ఉన్న ఎంపీయూపీ స్కూల్ గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ స్కూల్లో మాకు ఒక జీవితానికి సరిపడా అనుభూతులు, ఎన్నో ఆనందాలు ఈ స్కూల్తో ముడిపడి ఉన్నాయి. 1995 నుంచి 2001 వరకు మేము ఈ స్కూల్లో చదువుకున్నాము. ఈ స్కూల్ ఇంతకుముందు ఎల్ షేప్ ఆకారంలో ఉండేది. ఈ స్కూల్లో గ్రౌండ్తో పాటు ఒక స్టేజ్ కూడా ఉండేది. ఆ స్టేజ్ మీద ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నాము. ఆ స్టేజ్ కింద గ్రౌండ్లో మొక్కజొన్న పొత్తు బాల్ లాగా ఉపయోగించి అట్టతో క్రికెట్ ఆడుకునే వాళ్ళము. అంటుకునే ఆట, బొమ్మ ప్రాణం, ఖోఖో, కబడ్డీ, ముద్రబాలు, కింగు, ఇవే కాకుండా మేము కనిపెట్టిన కొత్త రకం ఆటలు పోలీస్ స్టోరీ అని, గాడ్జిల్లా అని ఎన్నో రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. చాలా అంటే చాలా. ఒక్కసారి ఇప్పుడు నేను స్కూల్లోకి వెళ్ళిన ప్రతిసారి నేను ఆ తిరిగిన ఆ ప్లేసెస్ అన్నీ అవే గుర్తుకొస్తాయి. ఈ స్కూల్లో మా టీచర్సు మాకు చదువుతో పాటు ఎన్నో మెళకువలు నేర్పించారు. అవి అప్పుడు ఎందుకు నేర్పిస్తున్నారో అర్థం కాలేదు, కానీ జీవితంలో ఎదిగే కొద్దీ అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఎన్నో రకాల మెళకువలు మాకైతే నేర్పించారు. ఆ మెళకువలకు సంబంధించి అలాగే ఈ స్కూల్ గురించి నేను ఇంకొక 2-3 వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను. మా చిన్నప్పుడు పచ్చదనం, పరిశుభ్రత అని, జన్మభూమి అని కార్యక్రమాలు జరిగేవి. ఆ కార్యక్రమాల్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మా స్కూల్ని మేమే శుభ్రం చేసేవాళ్ళం. మా చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా మేము శుభ్రం చేసేవాళ్ళం. ఎన్నో అనుభూతులు, ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి ఈ స్కూల్లో మాకు. అలాగే సమాజంలో, చదువుతో పాటు సమాజంలో ఎలా బతకాలి అని తొలి ఓనమాలు మాతో ఇక్కడ దిద్దించారు టీచర్లు. అలాగే మా జీవితానికి బలమైన పునాది వేసిన మా టీచర్లకి ఒకసారి నేను ఈ సోషల్ మీడియా సాక్షిగా మరొకసారి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. మా టీచర్స్ అయిన విజయలక్ష్మి టీచర్ గారు, రాణి టీచర్ గారు, వాణి టీచర్ గారు, నవమణి టీచర్ గారు, పద్మజ కుమారి టీచర్ గారు, కృష్ణకుమారి టీచర్ గారు, రాజలక్ష్మి టీచర్ గారు, ఆంజనేయులు మాస్టర్ గారు, రామకృష్ణ మాస్టర్ గారు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు, నా నమస్కారం.